కష్టాలు మేము బయటికి వెళ్ళొస్తా. షూ చిరిగిపోద్ది, నాకు పని ఉంది. ప్లీజ్ రా. నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చికి పుచ్చుకుని ఆడుకొని వచ్చేస్తా. నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్, ఫేస్బుక్ మేము నమ్మాలి? నమ్మాలరా, నమ్మాలి. ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు. మల్లెపూ లాంటి మనసుంటే చాలు. మొల్లె పువ్వో మొగలి పువ్వో ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు. ఆ పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుని తెగ కమిట్ అయిపోతుంది. రేయ్, మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు? అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఈడు వెళ్ళిపోద్ది. నువ్వు నోరు మూయరా. అమ్మాయిలంటే అంతే. వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసామనుకో, ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేషాలు వేసినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు. క్షమిస్తాను. పక్కోడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య, పడిందా లేదా అన్నది పాయింట్. చూసావా? నువ్వు బాగా తేడాగా ఉన్నావురా. నేను కాదు, నువ్వు తేడా. చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో? ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని లైన్ వేయాలనిపించట్లేదా? రేయ్, నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని. నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి. అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా? ఎలా? తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలి. గాల్లో రాజ్ సీతారాం పాట వినపడాలి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. అరే ఫోన్ రింగ్ అవుతుందిరా. ఓ హలో. పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులారా, ఈ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. వీడు వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇక మనుషుల్లో 4 రకాలు. మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు. ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు, సినిమా స్టార్. టైం అవుతుంది, మీ అన్నయ్య చెప్పే తలుపులు తీమని. మీరు మరీను వాడికి దొరక కస్టమర్స్ దొరికారు. వాడు బిజినెస్ చేసుకోదేంటి? మనుషుల్ని ఏపు తినటం కూడా ఒక బిజినెస్ ఏనా? ఇంకా 4వ రకం నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్దీ టైము, కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి. అలాగే మరో 3 ఈ స్కీమ్ లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తల 3 జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు. కార్లు, బంగళాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తు వెళ్ళండి. 10,000తో తిరిగి రండి. మీ జీవితాలు మార్చేస్తా. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? దెబ్బకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. దొబ్బుతున్నావు రోజు, లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక. అదేంటలుడు బయటోళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏం జాయిన్ అయ్యేది? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను, స్కీము గీము అన్నట్టు మొహం పగిలిపోతే ఏమనుకున్నావు? ఏంట్రా ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం? నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూగు జాయింట్ ఎత్తులేవు. పెట్టే రంగు సొక్కాలు వేసుకుని నువ్వు పెట్టే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాగోగులు బాగా తెలుసుకుంటామయ్యా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఈ కరెంట్ బిల్ కాస్త కట్టేరా. అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్, సిన్సియారిటీ ఉండాలి కదా.